దేవుడు శూరుని వలె బయలుదేరతాడట. ఎంత చక్కని వాగ్దానం ఇది. తన శత్రువుల మీద విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన హుంకరిస్తున్నాడు. తన ప్రజల పక్షంగా ఆయన నిలబడుతున్నాడు. ఈరోజు శత్రు బాధతో బాధపడుతున్నావా? శత్రువులు ఎక్కడో లేరండి, వెస్లీ గారు మా ఇంట్లోనే ఉన్నారండి, లేదా మా ఇంటి చుట్టూనే ఉన్నారండి, మా బంధువులు స్నేహితులే బద్ధ శత్రువులుగా తయారైపోయారండి అని బాధను అనుభవిస్తున్నావా? ఈ వాగ్దాన సందేశం వినే సమయానికి కూడా ఒకవేళ శత్రు బాధతో నువ్వు వేదన పడుతూ ఏ విధంగా వారిని జయించాలన్న ఆలోచనలు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా శూరునిగా ఆయన బయలుదేరుతున్నాడు. నమ్ము ఈ వాగ్దానాన్ని. శూరుడు అన్న మాట లేదా ఇంగ్లీష్లో మైటీ మ్యాన్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూలో గిబ్బోర్ అనే పదం ఉపయోగించబడింది. గిబ్బోర్ అనగా మైటీ మ్యాన్ అంటే బలవంతుడైన దేవుడు. శూరుడు అన్న మాటకు మైటీ మ్యాన్ బలవంతుడైన దేవుడు. అండ్ వాలియంట్ మ్యాన్ అనగా ఆయన పరాక్రమము కలిగిన వాడు అనే మాటలు గిబ్బోర్ అనే మాటకు ట్రాన్స్లేషన్గా మనం చూస్తాం. అనగా మన దేవుడు పరాక్రమవంతుడు. యాకోబు కొలుచు పరాక్రమవంతుడు అని లేఖనాల్లో ఆదికాండంలో మనం చూస్తాం. యాకోబు అనే దైవజనుడికి తెలుసు తన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరాక్రమం కలిగిన వాడని యాకోబు గుర్తించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు పరాక్రమవంతులుగా ఆయన పిలిచాడు లేదా వారిని తీర్చిదిద్దాడు. బలహీనులైన వారిని బలవంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే అది ఆయన లక్షణం. ఆయన బలవంతుడు గనుక, పరాక్రమవంతుడు గనుక బలహీనులైన వారికి దేవుడు ఊతమిచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ఒక ప్రవచనం, మెస్సియాను గురించిన ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తే ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధాన కర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని ఒక ప్రవచనం యెషయా అనే దైవజనుడు యేసు ప్రభువు వారి లోకంలో పుట్టక మునుపే 700 సంవత్సరాలకు పూర్వమే దైవజనుడు వెల్లడి చేశాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పేతురు భక్తుడు అంటాడు, బైబిల్లో రాయబడిన ఏ ప్రవచనం కూడా మనుష్యుని యొక్క ఊహను బట్టి కలగలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే పలికారని. అందును బట్టి అవి చరిత్రలో వాస్తవంగా నెరవేర్చబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని చాలామంది తక్కువగా అంచనా వేస్తారు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు అక్షరాల భూమి మీద ఎన్నో నెరవేరాయి, ఇక ముందు కూడా నెరవేరబడబోతున్నాయి. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఆయన ఎప్పుడు కూడా జరగని మాటలు చెప్పలేదు. తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, ఆయన ఉద్దేశాలు బయలుపరిచినప్పుడు స్పష్టంగా చరిత్రలో వాటి నెరవేర్పును మనం చూస్తాం. ఈరోజు నీ పక్షంగా దేవుడు బలవంతుడుగా ఆయన బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడు కాదు,